అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే మంచూరియా చెప్తున్నానండి. అదే మీల్ మేకర్ మంచూరియా. సో ఈ మీల్ మేకర్ మంచూరియా ఎలా తయారు చేయాలి ఏంటి ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టి అందులో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకుని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసి నేను 2 to 3 కప్స్ మీల్ మేకర్ అన్నది తీసుకున్నానండి. సో వాటన్నిటిని వాటర్లో బాయిల్ చేయండి. ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి. మీరు తీసుకున్న మీల్ మేకర్ని బట్టి మీరు మీల్ మేకర్ ప్రెస్ చేస్తే మెత్తగా ఉంది అంటే సో మీరు స్టవ్ ఆఫ్ చేసి మొత్తం వాటర్ అంతా స్ట్రెయిన్ చేయండి. మొత్తం మీల్ మేకర్లో వాటర్ అంతా పిండి ఒక బౌల్లోకి తీసుకోండి మీల్ మేకర్ని. అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలానే కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, అలానే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి ఇవన్నీ వేసి బాగా మీల్ మేకర్ని మనం ప్రెస్ చేస్తూ కలిపామనుకోండి. అందులో ఇంకేమైనా వాటర్ వచ్చినా సరే మొత్తం అంతా పదార్థాలతో బాగా కలుస్తుందండి. సో ఇవన్నీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. మీకు ఎన్ని బ్యాచెస్ అయితే అన్ని బ్యాచెస్ వైజ్ మొత్తం అన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి మొత్తం మీల్ మేకర్ అంతా ఫ్రై చేసి రెడీగా పెట్టుకోవాలండి. సో నా మీల్ మేకర్ మొత్తం నేను ఫ్రై చేశాను. సో ఇప్పుడు వేరే ప్యాన్లో మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ అవి ఆయిల్లో ఫ్రై చేయండి. అది అయిన తర్వాత ఈ ఆనియన్ నేను చూపించిన విధంగా కొంచెం పెద్ద సైజ్ కట్ చేసి అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఈ ప్రాసెస్ మొత్తం మనకి హై ఫ్లేమ్లోనే అవ్వాలండి. సో ఆనియన్స్ వేసి అందులో ఒక మిర్చి కూడా వేసి మొత్తం అంతా హై ఫ్లేమ్లో టోస్ట్ చేయండి. సో ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో మనం 2 టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలానే కొంచెం డార్క్ సోయా సాస్ ఇవన్నీ వేసి మొత్తం అన్నీ బాగా హై ఫ్లేమ్లోనే టాస్ చేయండి. టాస్ చేసిన తర్వాత ఇందులో మనం కొంచెం కారం అలానే కొంచెం షుగర్ కూడా యాడ్ చేయండి. ఎందుకంటే బ్యాలెన్స్ అవుతాయి టేస్ట్స్ అన్నీ. సో ఇందులో మనం 1 కప్ వాటర్ తీసుకున్నానండి. సో అలానే ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో ఇంకో 1/2 కప్ వాటర్లో కొంచెం కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి బాగా ఈ బ్యాటర్లో వేసి కలపండి. సో అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ కూడా అందులో వేసి హై ఫ్లేమ్ మీద బాగా ఒక 2 to 3 మినిట్స్ బాగా టాస్ చేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇంకొక 1 to 2 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో టాస్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ మంచూరియా రెడీ అవుతుందండి. నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.